బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నగరంలో ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండగా మధ్యాహ్నానికి వాతావరణం చల్లగా మారింది. ఇక మధ్యాహ్నం నుంచి నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని కర్మన్ ఘాట్, చంపాపేట్, ఎల్బీ నగర్, నాగోల్, బంజారాహిల్స్లో భారీ వర్షం పడుతోంది. ఇక ఈ ప్రాంతాలతో పాటు చైతన్యపురి, సైదాబాద్, మలక్పేట్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం దంచుకొడుతోంది. హైదరాబాద్ శివార్లో పలు చోట్ల ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. మేడ్చల్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. కీసర, గట్కేసర్ ప్రాంతాల పరిధిలో ఈదురుగాలులు వీస్తూ ఉరుములతో కూడిన వర్షం కురుస్తోంది. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అబ్దుల్లాపూర్ మెట్లోనూ ఈదురుగాలుల బీభత్సం సృష్టించాయి. హయత్ నగర్, పెద్దాంబర్పేట ప్రాంతాల్లో ఉధృతంగా ఈదురుగాలులు వీశాయి. ఉప్పల్, హయత్ నగర్ ప్రాంతాల్లో గాలికి రేకులు, గుడిసెల పైకప్పులు కొట్టుకుపోయాయి. మల్కాజ్గిరి, తుర్కయాంజల్లో ఈదురుగాలులు వీయగా వర్షం కురిసింది. ఇక పలు చోట్ల పిడుగులు పడ్డాయి. అలాగే అంబర్పేట, కాచిగూడ, నల్లకుంట పరిధిలోనూ ఈదురుగాలులతో వర్షం వాన కురుస్తోంది. ఇక నాగోల్, మన్సూరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. ఎల్బీ నగర్, వనస్థలిపురంలో గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. షామీర్పేటలో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈదురుగాలుల దాటికి ఒక చెట్టు విరిగిపడింది. అదే సమయంలో అటువైపుగా బైక్పై చెట్టు విరిగిపడటంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక మృతుడు యాదాద్రి జిల్లా బొమ్మల రామరం గ్రామానికి చెందిన నాగిరెడ్డి రామరెడ్డిగా గుర్తించారు. మరోవైపు నగరవాసులు మరో 2-3 గంటల వరకు బయటకు రాకుండా ఉంటే మంచిదని జీహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు. జగదీర్గుట్ట, బాలానగర్, మేడ్చల్, కీసర, కుతుబుల్లాపూర్ మెట్, అల్వాల్ ఏరియాలో భారీ వర్షం కురుస్తోంది. ఇక ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు భారీ వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ అధికారులు.